సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ ఒక్కసారి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనేది కొంచెం కులంకషంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే డాలర్ స్ట్రెంథన్ అయిపోయింది, రూపీ వీక్ అని మాట్లాడుకుంటున్నాం. మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా అంటే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, బట్ ఎందుకో తెలియదు కానీ ఒక రకమైన అనిశ్చితి మార్కెట్లో ఉంది. అంటే ఎక్కడి నుంచో మార్కెట్లు కొంత ఫియర్ని ఎదుర్కొంటున్నాయి. అదేవిధంగా ఎఫ్ఐలు కూడా ప్రతిరోజు కనీసం ఒక 500-600 కోట్లు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. అంటే చాలా రకాల నెగిటివ్ న్యూస్ మార్కెట్ చుట్టుముడుతున్నాయి. కాబట్టి ఈ టైంలో అసలు ఏంటి, అసలు బంగారం వెండి ధరల పరిస్థితి ఏంటి అసలు? ఇవాళ యాక్చువల్గా ఏంటంటే అండి, ఇండియన్ మార్కెట్గా ఇవాళ ఒకటి రాలేదు. యాక్చువల్గా ఈ సంవత్సరం నుంచి కూడా ఒక రకమైన అన్సర్టనిటీ వచ్చింది. సో ఎప్పుడైతే ట్రంప్ గారు పీఠం ఎక్కారో అప్పటి నుంచే ఇండియా మీద ఫుల్ టార్గెట్ పెట్టారు. సో చాలా వరకు తట్టుకుంటూ వచ్చాం, కానీ ఇక లాస్ట్లో బాగా ఇప్పుడు అవుట్ బర్స్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ నెగోషియేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇక్కడేమో రష్యా, అంతకు ముందు వరకు మనం ఏంటంటే ఈ యుఎస్కి యుఎస్ఎస్ఆర్ ఇద్దరికి కూడా ఈక్వల్గా బైపోలర్గా మెయింటైన్ చేసాం. ఇప్పుడు ఏమైందంటే వన్ సైడ్ అవుతున్నాము అనేది ఇంటర్నేషనల్గా తెలిసిపోతుంది. సో యుఎస్ యాంటీ అవుతున్నారు అనే విషయం అక్కడ జరుగుతుంది. వాళ్ళ ఇప్పుడు మనకి మేజర్గా ఏంటంటే టెక్నాలజీ కానీ ఐటీ కానీ అంతా కూడా ఎంత కాదనుకున్నా అమెరికాతో డిపెండ్ అయ్యి ఉన్నాం మనం. సో అలాంటిది ఒకసారికి ఇప్పుడు చాలా వరకు బిజినెస్ మొత్తం ఆగిపోవటం అనేది జరగటం వల్ల ఈ అన్సర్టనిటీ ఎప్పుడైతే ప్రివేల్ అవుతుందో ఈ గోల్డ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఇండియన్ స్టాండ్ అర్థమవుతుంది ఏంటంటే యుఎస్తో అమెరికాతో ఇక అంత కాళ్ళబేరానికి అయితే వెళ్ళకూడదు, ఈక్వల్గా డీల్ చేద్దాం అనేది కనపడుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క నెక్ టు నెక్ ఫేస్ డీల్ చేయటం అనేది స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ వీళ్ళేమో కొంత ఒడిదొడుకులకు వస్తున్నాయి. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు. అంతకుముందు ఏదైనా చిన్న అమెరికాతో గొడవ వస్తే అమ్మటి మన వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని ప్యాసిఫై చేసేసి ఏదో రాజీ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇవాళ అసలు ఎక్కడ కూడా అవ్వట్లా. దాంతో ఏమవుతుందంటే గోల్డ్ ₹1,00,000 ఉన్న గోల్డ్ 1,30,000కి వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్గా కూడా 4,200, 250. అది వరకు మనం చాలా రీజన్లు చెప్పాము. ఏంటది, ఇజ్రాయెల్ వార్ ఉందన్నాము, లేకపోతే షట్ డౌన్ అన్నాము, మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్ డౌన్ అయినా అన్నా. ఇవన్నీ ఇప్పుడు ఇవి లేవు. ఇంటర్నేషనల్గా పెద్ద అన్సర్టనిటీ లేదు. ఉక్రెయిన్ రష్యా వార్ తప్ప ఇంటర్నేషనల్గా పెద్ద ఇబ్బంది పడేది ఏం లేదు. బట్ అయినా గోల్డ్ ఆగట్లా. గోల్డ్ మనం లాస్ట్ 3-4 మంత్స్ చూస్తే యాక్చువల్గా అంతకుముందు క్యాల్కులేషన్స్ ప్రకారం ఏంటి, ఈక్విటీ పెరిగితే గోల్డ్ తగ్గాలి. ఇప్పుడు అలా లేదు. గోల్డ్ పెరుగుతుంది, ఆల్ టైమ్ హై అయింది, ఈక్విటీ ఆల్ టైమ్ హై అయింది. సో ఇప్పుడు ఏంటంటే 2025 సినారియో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది, ఈక్విటీ పెరుగుతుంది అంటే ఏంటి, రీటైల్ క్లయింట్ కాకుండా వేరే వాళ్ళు బై చేస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే బ్యాంక్స్. సో ఆర్బీఐ బై చేస్తుంది, చైనా బై చేస్తుంది, రష్యా బై చేస్తుంది. బ్రిక్ కంట్రీస్ పర్టికులర్గా యూఎస్ టార్గెట్ చేసింది బ్రిక్ కంట్రీస్ని. బ్రెజిల్, చైనా, రష్యా, అమెరికా, ఇండియా. వాళ్ళకి కంపల్సరీ వీళ్ళు యూఎస్ డాలర్ని బిలీవ్ చేయట్లేదు. ఎందుకంటే యూఎస్ డాలర్ని సీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా వేరే చోట రష్యాలో చాలా అకౌంట్స్ సీజ్ అయిపోయినాయి. కాబట్టి డాలర్లో ట్రాన్సాక్షన్స్ ఈ కంట్రీస్ ఏవి కూడా ఫేవర్ అవ్వట్లేదు. కాబట్టి వీళ్ళందరూ ఆల్టర్నేట్గా గోల్డ్ బై చేసుకుంటున్నారు. గోల్డ్, సిల్వర్ కూడా బై చేస్తున్నారు ఇప్పుడు. సో వీటి వల్ల ఏమవుతుందంటే కొంతకాలం ఈ గోల్డ్, సిల్వర్ మంచి రేట్లు పెరుగుతున్నాయి. సో మీరు అన్నట్టు ఇంకొక సిచ్యుయేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్గా, సో 25 years బ్యాక్ 2000 అక్టోబర్లో 2000లో రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చారు. సో మళ్ళీ వాళ్ళు వచ్చారనమాట. దాదాపు 25 years తర్వాత ఇండియాకి రావటం అనేది, ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఆయన రావటం అనేది ఇంటర్నేషనల్గా ఏం సింబల్ ఇస్తుందంటే, అమెరికా ఏకాకి చేద్దామన్నా అవ్వదు, ఇండియా రష్యాతో రిలేషన్ ఉంది, చైనాతో రిలేషన్ ఉంది అనేది అర్థమవుతుంది. ఇది ఒక గ్లోబల్గా చూసుకుంటే ఇది ఒక రకమైన స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ టు యుఎస్. ఇప్పుడు ఎమ్మటే యుఎస్ వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు ట్రేడ్ నెగోషియేషన్కి వస్తున్నారు. సో అక్టోబర్ నుంచి ఎదురు చూస్తుంది ఏంటంటే ఇండియా యుఎస్ కాళ్ళబేరానికి వెళ్ళకూడదు, వాళ్ళే రావాలి, నెగోషియేషన్ ఈక్వల్ వెయిట్లో జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవి కొన్ని రోజుల్లో జరుగుతాయి. అప్పటిదాకా ఏంటంటే రూపీ ఫాల్ అవుతుంది,
సో ఇది నార్మల్గా తీసుకుంటే ఆటోమేటిక్గా గోల్డ్ పెరగటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ 2-3 months వరకు కూడా గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మన ఇంటర్నేషనల్ గా $4,200 వెళ్తుంది. ఆల్రెడీ వెళ్ళింది. అంతకుముందు 4,400 ఏదైతే డాలర్ వెళ్ళిందో అది వెళ్తుంది. ఇప్పుడు కూడా మన ఇండియా కరెన్సీలో చూస్తే 135 to 140,000 కూడా ఛాన్స్ ఉంది నెక్స్ట్ 3 to 4 months లో. కాబట్టి గోల్డ్ కొనాలనే వాళ్ళందరికీ ఇప్పుడు ఇది ఒక షాకింగ్ న్యూస్. యాక్చువల్గా లాస్ట్ 6 months బ్యాక్ 70,000 ఉన్నది ఇప్పుడు 130,000 అవ్వటం అనేది. సో ఏం చేయాలి ఇప్పుడు మనం? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? గోల్డ్ కొనాలా వద్దా, అసలు ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ అంటే? మేము కూడా ఏమవుతున్నాం అంటే లాస్ట్ 1,15,000 నుంచి బై చేయమని చెప్పాం. ఇప్పుడు 1,30,000 వచ్చిన హై లెవెల్లో మేము చెప్పేది ఏంటంటే కాషియస్గా ఉండండి, హై రేట్స్కి వెళ్ళాయి. సో అవసరమైతేనే గోల్డ్లో కొంత ఇన్వెస్ట్ అయితే చేయాలి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మళ్ళీ డౌన్ అయినా కొనేటట్టు మీరు చూసుకోండి. ఇప్పుడు కొన్న రేటు మేబీ తగ్గితే మళ్ళీ ఒక 6 నెలలు 1 year పడుతుంది, అయినా కానీ హోల్డ్ చేసేటట్టు. అంటే గోల్డ్ బీచ్లో కానీ డిజిటల్ గోల్డ్లో కానీ సో ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి. సో ఈ ట్రేడింగ్ లాగా ఇప్పుడు చేయకూడదు. ఇది గోల్డ్ ఇప్పుడు ట్రేడింగ్ చేసేది కాదు. సో ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గా ఏమైనా చేస్తానంటే ఒక 20% 30% వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మరి సిల్వర్ పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ 1,85,000 వెళ్ళిపోయింది కదా, మరి సిల్వర్ ని ఎలా చూడాలంటే ఈ టైంలో? సిల్వర్ని సార్ మనం చూసే విధానం కన్నా మన ఇండియన్స్ ఎలా చూస్తున్నారంటే ఉన్న సిల్వర్ అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు క్యాష్ చేసుకోవడానికి ఉన్న సిల్వర్ వాళ్ళు ఎప్పుడో 30,000 40,000 లో కొన్న సిల్వర్ ఇవాళ 1,80,000 అంటే దే ఆర్ డూయింగ్ బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆ సిల్వర్ అమ్మటం వల్ల చాలా మంచి అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా సిల్వర్ బాగా రేట్లు పెరిగిపోయినాయి. 1,85,000 ఆల్మోస్ట్ అయ్యింది. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఫ్రెష్ బయింగ్ చేయాలా వద్దా ఏంటి, నెక్స్ట్ ఎక్కడ దాకా వెళ్తుందంటే మనము రాబర్ట్ కియోస్కి చెప్పినట్టు 2,50,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సిల్వర్ 2,50,000 వెళ్ళే ఛాన్సెస్ నెక్స్ట్ 1 year హార్జన్లో అయితే ఉంది. అయితే ఫాల్ అయ్యేటప్పుడు కూడా మొన్న ఫాల్ అయ్యి చూడండి 40,000 ఎట్ ఏ టైమ్ అలా కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే వెరీ వల్నరబుల్ సిల్వర్ అనేది. కాకపోతే మీరు సిల్వర్ బీస్లో తీసుకోండి. సిల్వర్ బీస్ కానీ లేకపోతే సిల్వర్ ETF కానీ తర్వాత సిల్వర్ డిజిటల్లో కూడా తీసుకోవచ్చు. బట్ డిప్స్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ వెయిట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే హై రేట్స్లో ఉన్నాయి. ఎనీ టైం కొంత డిప్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాషియస్గా ఉండాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.